తన చెల్లి శూర్పణఖ కోసం సీతను అపహరించిన రావణుడు రాముడి చేతిలో అంతమవుతాడు. నిజానికి రావణుడు అంతమవడానికి కారణం శూర్పణఖ పన్నిన పన్నాగం. శూర్పణఖ కాలకేయ వంశానికి చెందిన విద్యుత్ జీవాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. దానికి రావణుడు ఒప్పుకోడు. ఎందుకంటే రావణుడు కాలకేయులు శత్రువులు కాబట్టి. రావణుడు భార్య మండోదరి బ్రతిమలాడడం వల్ల ఒప్పుకుంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక విద్యుత్ జీవ రావణుడి అడ్డు తొలగించి లంకను స్వాధీనం చేసుకుందాం అనుకుంటాడు. ఈ విషయం రావణుడు తెలుసుకుని విద్యుత్ జీవాన్ని చంపేస్తాడు. తరువాత రావణుడు శూర్పణఖను పిలిచి తను ఎవరిని ఇష్టపడినా వాడికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. తన భర్తను చంపిన రావణుడి పైన ఎలా అన్న కక్ష తీర్చుకోవాలని సరైన ప్రత్యర్థి కోసం వెతకడం మొదలు పెడుతుంది. అలా రాముడు ఆమెకు కనిపిస్తాడు. రాముడిని పెళ్లి చేసుకోమని వెంటపడేది. రాముడి ప్రపంచం సీత అని అర్థం చేసుకుంటుంది. రాముడు ప్రాణంగా ప్రేమించే సీతను దూరం చేస్తే ఎవరి ప్రాణాన్నైనా తీస్తాడని తెలుసుకుంటుంది. సీతను గాయపరిచే సమయంలో లక్ష్మణుడి చేతిలో ముక్కు చెవు పోగొట్టుకుంటుంది. శూర్పణఖ రావణుడి దగ్గరికి వెళ్లి సీత సౌందర్యాన్ని వివరిస్తుంది.